హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన పేరు వింటేనే ఉగ్రవాదులకు గుండెల్లో వణుకు పుట్టేది. తన ధైర్య సాహసాలతో నక్సలైట్ల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన ఆ ఐపీఎస్ అధికారి జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. చెదలవాడ ఉమేష్ చంద్ర ఆంధ్ర చరిత్రలో అత్యంత పేరున్న పోలీసు అధికారులలో ఒకరు. పోలీస్ శాఖ ఆయనను కడప పులి అని పిలుస్తుంది. ఇప్పుడు మనం ఆ పులి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఉమేష్ చంద్ర 1966 మార్చి 29న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదపూడిలో జన్మించారు. హైదరాబాద్ బేగంపేటలో చదువుకున్నారు. 1987లో నిజాం కళాశాల నుంచి BA మరియు 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో MA పట్టా పొందారు. గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో విశ్వవిద్యాలయ టాపర్గా మరియు బంగారు పతక విజేతగా నిలిచారు. ఈయన 1991లో ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికయ్యారు. అంతేకాకుండా ఈయన హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందారు. ఈయన 1992 నుంచి 94 వరకు వరంగల్లో DSPగా పనిచేశారు. అక్కడ జనజాగృతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు చాలా దగ్గరయ్యారు. 1994 అక్టోబర్లో పులివెందులకు బదిలీ అయ్యారు. అక్కడ సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసి ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. పులివెందులలో శాంతి భద్రతలను నెలకొల్పి కడప పులి అనే పేరు సంపాదించుకున్నారు. 1995 ఫిబ్రవరిలో వరంగల్కు తిరిగి వచ్చి ప్రత్యేక విధుల్లో అధికారిగా పనిచేశారు. ప్రజలతో మమేకమై పోలీసులపై ఉన్న దురభిప్రాయాలను తొలగించారు. 1997 నుంచి 98 వరకు కరీంనగర్ జిల్లా SPగా పనిచేశారు. ఉమేష్ చంద్ర భార్య పేరు నాగారాణి. ఆమె కూడా ఒక ప్రభుత్వ అధికారిని. ఉమేష్ చంద్ర మరణానంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఉమేష్ చంద్ర ఐపీఎస్ హత్య వెనుక నక్సలైట్ల ప్రణాళిక చాలా పక్కాగా దారుణంగా అమలు చేయబడింది. ఆయనను లక్ష్యం చేసుకోవడానికి ప్రధాన కారణం ఆయన నక్సలీయంపై ఉక్కుపాదం మోపడం. ముఖ్యంగా కడప, కరీంనగర్ వంటి జిల్లాల్లో వారి కార్యకలాపాలను దాదాపుగా అణిచివేయించారు. ఈ కారణంగా నక్సలైట్లు ఉమేష్ చంద్రను తమ ప్రధాన శత్రువుగా భావించి ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన హత్య ప్రణాళికలోని కొన్ని కీలకాంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉమేష్ చంద్ర కడప, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పనిచేసినప్పుడు నక్సలైట్లకు పెద్ద సవాలుగా మారారు. ఆయన చేపట్టిన జనజాగృతి వంటి కార్యక్రమాలు ప్రజలను నక్సలైట్లకు దూరం చేశాయి. ఆయన ధైర్య సాహసాలు, నక్సలైట్లపై కఠినమైన చర్యలు వారిని తీవ్రంగా కలిచివేశాయి. ఆయనను అడ్డుకోకపోతే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని నక్సలైట్లు భావించారు. అందుకే ఆయనను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉమేష్ చంద్ర హత్యకు ముందు నక్సలైట్లు ఉమేష్ చంద్ర కదలికలు, దినచర్యపై క్షుణ్ణంగా నిఘా పెట్టారు. ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏ సమయంలో ఏ మార్గాల్లో ప్రయాణిస్తారు, ఆయన భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి వంటి విషయాలను తెలుసుకున్నారు. హైదరాబాద్లో ఆయన నివసిస్తున్న ప్రాంతం, కార్యాలయానికి వెళ్లే మార్గం, ఆయన కారు, ఆయనతో పాటు ఉండే అంగరక్షకుల సంఖ్య వంటి వివరాలను సేకరించారు. ఉమేష్ చంద్రపై దాడి చేయడానికి తగిన ప్రదేశం, సమయాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడల్ని ఎంచుకోవడానికి కారణం అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడం. ఇది వారికి దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుందని వారు భావించారు. ఈ దాడిలో ఎవరెవరు పాల్గొనాలి, ఎలా తప్పించుకోవాలి, ఎట్నుంచి రావాలి, ఎలా కాల్చి ఎలా పారిపోవాలో ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ దాడిలో 4 నక్సలైట్లు పాల్గొన్నట్లు తెలిసింది. వీరు ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించినట్లు కూడా తెలిసింది. అది 1999 సెప్టెంబర్ 4. ఉమేష్ చంద్ర తన కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాడు. అదే సమయంలో నక్సలైట్లు అకస్మాత్తుగా ఆయన కారు వద్దకు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఉమేష్ చంద్ర అంగరక్షకుడు మరియు డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఉమేష్ చంద్ర ప్రాణాలను కాపాడుకోవడానికి కారు నుంచి దిగి నక్సలైట్లను వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే తన పిస్తోలు లేదని గ్రహించి తిరిగి వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే నక్సలైట్లు ఆయనను గుర్తించి దగ్గరికి వచ్చి మరిన్ని కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచారు. ఆయన మరణించాడని తెలుసుకున్న తర్వాతనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. నక్సలైట్ల గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన ఆ ఐపీఎస్ అధికారి జీవితం, ఆయన పోరాట గాథ, చివరకు ఆయన అమరుడిగా మారిన తీరు మనల్ని కదిలించకుండా ఉండదు. ఈ హత్య నక్సలైట్ల యొక్క వ్యూహానికి, తెగువకు నిదర్శనం. వారు తమకు అడ్డుగా ఉన్నారని భావించిన కీలక అధికారులను నిర్దాక్షిణ్యంగా అంతం చేయడానికి ఎంతకైనా తెగించేవారని ఇది నిరూపితమైంది. ఉమేష్ చంద్ర హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మరియు నక్సలిజం తీవ్రతను మరోసారి గుర్తు చేసింది. ఎక్కడైతే ఉమేష్ చంద్ర చనిపోయారో ఆ SR నగర్లోనూ ఉమేష్ చంద్ర యొక్క స్టాచ్యూను నెలకొల్పారు.